దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దైవజనుడైనటువంటి మోషే దేవుని ప్రజలను దేవుని ఆజ్ఞ ప్రకారము ఐగుప్తు దాస్యం నుండి పాలు తేనె ప్రపంచ దేశం తీసుకొని రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞకు లోబడిన మోషే అనేకమైన అవాంతరాలను తట్టుకుంటూ వారిని దేవుని ఆజ్ఞ ప్రకారం అక్కడ నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన నడిపిస్తుండగా కోరాహు లాంటి దుర్మార్గులు అనేకులు దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా లేచి ఆయన చేసే ప్రతి పనికి అడ్డుపడి అకాలంగా మరణించారు. నేను అంటాను, ఇది నాన్న, దైవజనులకు వ్యతిరేకంగా నువ్వు వెళ్ళవద్దు. వెళ్ళిన కోరాహు అకాలంగా మరణించాడు. అని మరణించడమే కాదు, తన కుటుంబము తన వారందరూ కూడా మరణించారు. మన వైఖరి ఎలా ఉంది దైవజనుల పట్ల? జాగ్రత్త.